వెరిఫై 3, 0, 4, 5, -1, 4 అండ్ -2, -1. ఇక్కడ ఎన్ని 4 వర్టిసెస్ ఇచ్చాడు. 4 వర్టిసెస్ ఇచ్చి ఆర్ వర్టిసెస్ ఆఫ్ ఎ రాంబస్ అన్నాడు. నెక్స్ట్ ఫైండ్ ద ఏరియా ఆఫ్ రాంబస్ అన్నాడు. సో రాంబస్ స్క్వేర్ రెక్టాంగిల్ పారలోగ్రామ్. సో వీటిలో మీరు ఖచ్చితంగా ఏం చేయాల్సింటే 6 డిస్టెన్సెస్ కనుక్కోవాలి. ఎన్ని 6 డిస్టెన్సెస్. వీటికి సంబంధించి క్వాడ్రిలేటర్కి సంబంధించిన ఏ క్వాడ్రిలేటర్ అన్నా కానీ ఇవన్నీ కూడా క్వాడ్రిలేటరల్స్. ఏంటి ఇవి? క్వాడ్రిలేటరల్ టైప్స్. ఇవి క్వాడ్రిలేటరల్ టైప్స్. క్వాడ్రిలేటరల్ టైప్స్ అన్నమాట. సో మీరు ఎన్ని డిస్టెన్సెస్ కనుక్కోవాలి? 6 డిస్టెన్సెస్ కనుక్కోవాలి. 6 టైమ్స్ డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేయాలి. 6 డిస్టెన్సెస్ కనుక్కుంటే వాటిలో కనుక ఇన్ కేసు ఇప్పుడు రాంబస్ తీసుకుంటే ఆల్ సైడ్స్ అంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ ఈజ్ ఈక్వల్ టు సిఏ ఈజ్ ఈక్వల్ టు ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ ఈజ్ ఈక్వల్ టు సిడి ఈజ్ ఈక్వల్ టు డిఏ అంటే సైడ్స్ ఈక్వల్. ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీడి. డయాగ్నల్స్ కూడా ఈక్వల్ రావు. దీంతో మాత్రం డయాగ్నల్స్ ఈక్వల్ రావు. సైడ్స్ మాత్రం ఈక్వల్ రాంబస్లో. అలా స్క్వేర్లో మాత్రం ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ ఈజ్ ఈక్వల్ టు సిడి ఈజ్ ఈక్వల్ టు టిఏ. సైడ్స్ ఈక్వల్. అలాగే డయాగ్నల్స్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీడీ అవుతుంది. నెక్స్ట్ రెక్టాంగిల్ తీసుకున్నాం అనుకోండి, ఓన్లీ ఆపోజిట్ సైడ్స్ మాత్రం ఈక్వల్. ఏబీకి సిడి ఈక్వల్ ఉంటుంది, బీసీకి డిఏ ఈక్వల్ ఉంటుంది. అలాగే డయాగ్నల్స్ ఏడి ఏసీ బీడి ఈక్వల్ ఉంటాయి రెక్టాంగిల్లో. నెక్స్ట్ పారలోగ్రామ్ తీసుకుంటే పారలోగ్రామ్ సేమ్ 6 సైడ్స్ కనుక్కోవాల్సిందే. ఏబీకి సేమ్ ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ ఉంటాయి, బీసీకి డిఏ ఈక్వల్ ఉంటుంది. బట్ డయాగ్నల్స్ మాత్రం నాట్ ఈక్వల్ వస్తాయి దీంట్లో పారలోగ్రామ్. సో ఈ 6 సైడ్స్ కనుక్కొని వాటిలో వచ్చే ఈక్వలెంట్ అంటే ఏ డయాగ్నల్స్ ఈక్వలా నాట్ ఈక్వలా, సైడ్స్ అన్నీ ఈక్వలా ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అనే దాన్ని బట్టి మనం టైప్ ఆఫ్ క్వాడ్రిలేటర్ కన్ఫర్మ్ చేయాల్సి వస్తుంది. సో టోటల్ ఎన్ని 6 డిస్టెన్సెస్ కనుక్కోవాలి. ఏబి బీసీ సిడి డిఏ. సో మనం ఇప్పుడు 6 డిస్టెన్సెస్ కనుక్కుంటాం. ఫస్ట్ గివెన్ పాయింట్స్. గివెన్ ఏమేమి ఉన్నాయి పాయింట్స్? 3, 0, 4, 5, -1, 4. ఎగ్జామ్లో ఇవేం రాయక్కర్లేదు, డైరెక్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోవచ్చు. అండ్ -2, -1. వీటిని ఏ బి సి అండ్ డి అనుకుంటాం. ఫస్ట్ ఏబి డిస్టెన్స్ కనుక్కోవాలి. సో ఏబి అంటే ముందు ఒకసారి ఏ ఏంటి 3, 0, బి 4, 5 ఇక్కడ రాస్తాం. ఏబి డిస్టెన్స్. సో ఏబి డిస్టెన్స్ ఏమవుతుంది? √(x2 - x1) హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. సో ఏది x1? 3 అనేది x1, 0 y1, x2 y2. సో ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాం. √(x2) 4 - x1 3, y2 ఇక్కడ y2 ఎంత? 5 మైనస్ y1 0 హోల్ స్క్వేర్. 4 - 3 1 హోల్ స్క్వేర్ ప్లస్ 5 - 0 5. 0ని ఏదైనా నెంబర్కి యాడ్ చేసినా, 0ని ఏదైనా నెంబర్ నుంచి సబ్ట్రాక్ట్ చేసినా సేమ్ నెంబర్ ఉంటుంది, అదే సింబల్ ఉంటుంది. సో √(1² అంటే 1, 5² అంటే 25. సో √(1 + 25 26 యూనిట్స్. వీటిని యూనిట్స్ అని మెన్షన్ చేయాలి. ఇది ఏబి లెంత్. నెక్స్ట్ బి 4, 5, సి -1, 4. సో ఏబి ఎంత వచ్చింది? ఇక్కడ x1 ఇది y1, x2 y2. సో బీసీ ఫార్ములా చూడండి. బీసీ ఏమొస్తుంది? √(x2 - x1) హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. సో x2 ఎంత? -1, x1 4 హోల్ స్క్వేర్ ప్లస్ y2 4
minus y1 minus 5 whole square root of -1 -4 రెండు మైనస్లే ఉన్నాయి, యాడ్ చేసి మైనస్ సింబల్ వేయాలి. -5 హోల్ స్క్వేర్ 4 -5 దీనికి ప్లస్ ఉన్నట్టు దీనికి మైనస్ ఉన్నట్టు. 4 - 5 అంటే ఎంత? -1 వస్తుంది. ఒకటి ప్లస్ ఒకటి మైనస్ అంటే 5లోంచి 4 సబ్ట్రాక్ట్ చేస్తాం. దీని సింబల్ మైనస్ కాబట్టి మైనస్ ఉంచుతాం. రూట్ ఆఫ్ -5 హోల్ స్క్వేర్ చేసాం. -5 × -5 ప్లస్ 5 5 25 -1 × -1 ప్లస్ 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1. సో రూట్ ఆఫ్ 26 యూనిట్స్ వస్తాయి. రూట్ ఆఫ్ 26 యూనిట్స్. నెక్స్ట్ బీసీ వచ్చేసి 26 యూనిట్స్ వచ్చింది. నెక్స్ట్ సిడి చేద్దాం. సి వచ్చేసి -1, 4 డి వచ్చేసి -2, -1. సో దీంట్లో ఇది x1 y1 x2 y2. ఫార్ములా ఏంటి? సిడికి డిస్టెన్స్ ఫార్ములా రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. రూట్ ఆఫ్ x2 ఎంత? -2 మైనస్ x1 ఎంత? -1 మైనస్ ఆఫ్ -1 వస్తుంది. y2 ఎంత? -1 y1 ఎంత? 4. రూట్ ఆఫ్ -2 అలానే ఉంటుంది. మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ -1 -4 రెండు మైనస్లు కాబట్టి యాడ్ చేసి మైనస్ సింబల్. ఒకటి ప్లస్ ఒకటి మైనస్ వస్తే సబ్ట్రాక్షన్ చేస్తాం. సో 2లోంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తే 1. 2 లార్జ్ కాబట్టి దాని సింబల్ ఏముంటే అదే వేయాలి. -5 హోల్ స్క్వేర్. సో -1 హోల్ స్క్వేర్ అంటే ఏంటి? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 1 = 1. -5 హోల్ స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 5 = 25. ఎంత వస్తుంది? 26. సిడి 26 యూనిట్స్. నెక్స్ట్ సిడి అయిపోయింది. నెక్స్ట్ డిఏ. డి ఎంత? -2 -1. ఏ ఎంత అవుతుంది? ఏ వచ్చేసి 3, 0. సో x1 y1 x2 y2. సో డిఏ రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ప్రతిసారి ఫార్ములా ఎందుకు రాసుకుంటా ఉంటే మనం కరెక్ట్గా వేసుకోవచ్చు, లేదంటే రాంగ్ వేసే ఛాన్సెస్ ఉంటాయి. రూట్ ఆఫ్ x2 అంటే 3 -2 y x1 అంటే. సో మైనస్ ఆఫ్ -1 కాబట్టి ఇలా వేసేస్తాం. నెక్స్ట్ y2 అంటే 0 మైనస్ y1 అంటే -1 హోల్ స్క్వేర్. రూట్ ఆఫ్ 3 మైనస్ ఆఫ్ -2 ఎంత? +2 వస్తుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి +2 హోల్ స్క్వేర్. 0 మైనస్ ఆఫ్ -1 +1 హోల్ స్క్వేర్. సో 3 + 2 5 స్క్వేర్ ప్లస్ 0 + 1 1 స్క్వేర్. రూట్ ఆఫ్ 25 ప్లస్ 1 స్క్వేర్ అంటే 1. రూట్ ఆఫ్ 25 + 1 అంటే √26 యూనిట్స్ వస్తాయి. √26 యూనిట్స్ అంటే డిఏ ఈజ్ ఈక్వల్ టు √26. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏబి బీసీ సిడి డిఏ ఇవన్నీ కూడా సైడ్స్. మనకేమొచ్చాయి? సైడ్స్ వచ్చేసి ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ ఈజ్ ఈక్వల్ టు సిడి ఈజ్ ఈక్వల్ టు డిఏ వచ్చేసింది. అంటే ఒక కండిషన్ సాటిస్ఫై అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డయాగ్నల్స్ చెక్ చేయాలి. సో డయాగ్నల్స్ చేసే ముందు మనం ఏం చేస్తామంటే కొంచెం అడ్జస్ట్ చేస్తాము. సైడ్స్ ఈక్వల్ అయిపోయాయి కాబట్టి మనం ఇది వీటిలో ఏదో ఒకదాన్ని డిలీట్ చేస్తే మనకి ఈజీ ఉంటుంది, లేదంటే ఇక్కడ కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ డయాగ్నల్స్ కోసం ఫస్ట్ ఏ ఎంత? 3, 0. నెక్స్ట్ సి -1, 4 చూద్దాం. x1 y1 x2 y2. ఫార్ములా ఏంటి? ఏసీకి రూట్ ఆఫ్
x2 minus x1 whole square plus y2 minus y1 whole square. Root of x2 minus x1. x2 ఎంత minus 1 minus x1 ఎంత 3 whole square plus y2 ఎంత ఉంది y2 వచ్చేసి 4 minus y1 0 whole square. రూట్ ఆఫ్ రెండు మైనస్లే అంటే రెండు మనం ఇవ్వాల్సినవి ఉన్నాయి కాబట్టి -4 హోల్ స్క్వేర్ ప్లస్ -4 -0 అంటే 4 వస్తుంది స్క్వేర్. రూట్ ఆఫ్ -4 హోల్ స్క్వేర్. -4 హోల్ స్క్వేర్ అంటే +4 కదా 16 వస్తుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 4 16. ఇది 4 స్క్వేర్ అంటే కూడా 16. రూట్ ఆఫ్ 32 నేను రాయొచ్చు 16 రూట్ 2 రాయొచ్చు అంటే ఇలా 16 ఇంటూ 2 రాస్తే 4 రూట్ 2 వస్తుంది. 4 రూట్ 2 యూనిట్స్ 16 రూట్లోంచి బయటకు వస్తుంది. సో ఏసీ ఎంత 16 రూట్ 2 అంటే 4 రూట్ 2 వేస్తాం. ఫైనల్లో కూడా మెన్షన్ చేయొచ్చు లాస్ట్లో, అంటే మనకు స్పేస్ సరిపోవట్లేదు కాబట్టి దీన్ని ఇలా అడ్జస్ట్ చేస్తాం. నెక్స్ట్ ఇంకొక డయాగ్నల్ వచ్చేసి బీడి. బి వచ్చేసి 4,5, డి వచ్చేసి -2, -5. సో అది x1 y1 x2 y2. సో ఫార్ములా బీడీకి రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. సో రూట్ ఆఫ్ x2 ఎంత -2 హోల్స్ -2 x1 అంటే 4 అంటే x2 - x1 హోల్ స్క్వేర్ y2 -1 y1 5 హోల్ స్క్వేర్. ఇది ఫార్ములాలో ఉన్న వాల్యూ కాబట్టి మైనస్ అలానే చేస్తాం. మైనస్ రెండు మైనస్లు ఉన్నాయి, యాడ్ చేసి మైనస్. ఇక్కడేమి ఇంటూ లేవు, బ్రాకెట్స్ లేవు, మైనస్ ఇంటూ మైనస్ అనకూడదు. రెండు మైనస్లు ఉన్నాయి కాబట్టి యాడ్ చేసి మైనస్ సింబల్ వేయాలి. ఇదంతే -6 హోల్ స్క్వేర్. రూట్ ఆఫ్ -6 అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6 6 36. ఇది 36. రూట్ ఆఫ్ 36 ఇంటూ 2గా రాసుకోవచ్చు, అంటే రెండు 2 ఉన్నాయి కాబట్టి ఫస్ట్ రూట్ 72 రాయండి. 36 ఇంటూ 2 6 ఏమవుతుందంటే 6 రూట్ 2 వస్తుంది. 6 రూట్ 2 యూనిట్స్. బీడీ వచ్చేసి 6 రూట్ 2 యూనిట్స్ రాస్తాం. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డయాగ్నల్ 4 రూట్ 2. సో డయాగ్నల్స్ బీడీ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఏసీ. నెక్స్ట్ సైడ్స్ ఏబీ ఈజ్ ఈక్వల్ టు బీసీ ఈజ్ ఈక్వల్ టు సిడి ఈజ్ ఈక్వల్ టు డిఏ. ఎందుకు అన్నీ √26 వచ్చాయి. సో డయాగ్నల్స్ నాట్ ఈక్వల్, సైడ్స్ ఈక్వల్ ఉండేది ఏంటి? సైడ్స్ ఈక్వల్, డయాగ్నల్స్ నాట్ ఈక్వల్ ఉండేది ఇది ఒక్కటే. ఎందుకంటే ఈ రెండు ఆపోజిట్ సైడ్స్ అయితే స్క్వేర్ అన్న రాంబస్ అన్న కావాలి. డయాగ్నల్స్ ఈక్వల్ అయితే స్క్వేర్ అవుతుంది, డయాగ్నల్స్ నాట్ ఈక్వల్ కాబట్టి రాంబస్. సో ఏబిసిడి A, B, C, D ఫార్మ్స్ ఏ స్క్వేర్, రాంబస్. మరి ఇంతటితో అడిగాడు అంటే లేదు, ఇంకా కొంచెం ఎక్స్ట్రా అడిగాడు. ఏంటంటే ఇఫ్ సో అంటే అయినట్లయితే ఫైండ్ ద ఏరియా ఆఫ్ రాంబస్ అడిగాడు. సో ఏరియా ఆఫ్ రాంబస్ ఫార్ములా ఏంటంటే ½ ఇంటూ డయాగ్నల్ లెంత్ 1 ఇంటూ డయాగ్నల్ లెంత్ 2. మనం ఇందాకే చెప్పాం. ½ ఇంటూ ఏసీ ఇంటూ బీడీ, ఈ డయాగ్నల్స్. ½ ఇంటూ ఏసీ ఎంత వచ్చింది 4 రూట్ 2 ఇంటూ ఇది ఎంత వచ్చింది 6 రూట్ 2 1/2 ఇంటూ 6 4s are 24 రూట్ 2 ఇంటూ రూట్ 2 స్క్వేర్ 1/2 ఇంటూ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ 24 ఇంటూ 2 వస్తుంది. 2 1s are క్యాన్సిల్. సో 24 స్క్వేర్ యూనిట్స్ అంటాం. ఇది ఏరియా కాబట్టి స్క్వేర్ యూనిట్స్ అనాలి. ఏరియా ఆఫ్ రాంబస్ ఎంత
సో ఇది మొత్తం 4 మార్క్స్ క్వశ్చన్. ఖచ్చితంగా కోఆర్డినేట్లు అంటే మీరు 6 డిస్టెన్సెస్ కనుక్కోవాల్సిందే. ఈ 6 డిస్టెన్సెస్ కనుక్కున్నాక వాటి యొక్క సైడ్స్ లెంత్ ఏవేవి ఈక్వల్ అనే దాన్ని బట్టి అది రాంబసా, స్క్వేరా, రెక్టాంగిలా, ప్యారలలోగ్రామా అని కన్ఫర్మ్ చేయాల్సి వస్తుంది.